ట్రంప్ దేనికోసం చేస్తున్నాడో నాకు ఉద్దేశాలు మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే మాట కనబడుతోంది గానీ, నిజానికి అమెరికాని డిస్ట్రాయ్ చేయడానికా అని గూడా అనిపిస్తోంది. మన దగ్గర నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎక్స్‌పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి ఫార్మాకి సంబంధించి. అక్కడ డ్రగ్స్ రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు గదా! సో, నిజంగా ఆయన అమెరికాని గ్రేట్ చేయాలనుకుంటున్నాడా? లేకపోతే ఇంకా దివాళా తీయాలనుకుంటున్నాడా అనే క్వెషన్ గూడా వస్తుంది. వాళ్ళ కోర్ ఇండస్ట్రీని మళ్ళీ అమెరికాలో తీసుకురావాలి అన్న ప్రయత్నం చేస్తూ దాని దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అతను. కానీ ప్రాబ్లం ఏంటంటే కనుక ఇవి పేటెంటెడ్ డ్రగ్స్ మీదే అతను వెయిట్ వేశాడు. పేటెంటెడ్ డ్రగ్స్ అయితే ఏమవుతుందంటే కనుక ఏ కంపెనీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాని పేటెంట్ తీసుకుందో వాళ్లే సప్లై చేయగలరు, ఇంకెవరు చేయలేరు. మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక 85% అమెరికాకు మనం అమ్ముతున్నటువంటి ఫార్మా జెనరిక్ డ్రగ్సే మనం ఇస్తున్నాం. అంటే మనం ఇచ్చేటువంటి డ్రగ్స్ ఆధారంగా వాళ్ళు క్యాప్సూల్సో లేకపోతే మనకు సొల్యూషన్సో టాబ్లెట్సో లేకపోతే మనకు సిరప్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో దాని ఇంగ్రీడియంట్స్ అండ్ ఇన్పుట్స్ మనం ఇస్తున్నాం. కాబట్టి 85% మన ఫార్మస్యూటికల్ గా అది ఇంపాక్ట్ అవ్వదు. మిగతా 15% ఇంపాక్ట్ అవుతుంది. 15% ఇంపాక్ట్ అయినా కానీ కూడా నష్టపోయేది ఇందాక నువ్వు చెప్పినట్టు అమెరికన్ ప్రజలే నష్టపోతారు. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ స్వయాన చెప్పాడు, మీరు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా ఫార్మా ఇండస్ట్రీస్ అని బెదిరించి మీరు ధరలు తగ్గించండి. ఆల్రెడీ స్టేట్మెంట్స్ గతంలో ఇచ్చాడు ఆయన. ఎందుకు అని ఏమంటున్నాడంటే, మనకు యూరోప్ లో అది $5 ఉన్నది, ఇక్కడేమో మీరు $200 $300 ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఇన్సూరెన్స్ మీరు ఇద్దరు కలిసి కొమ్మక్ అయిపోయి విపరీతమైన ధరలు ఛార్జ్ చేస్తున్నారు, అక్కడేమో చాలా తక్కువ ధరలు ఉన్నాయి యూరోప్ లో అని చెప్పి ఆల్రెడీ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు రెండు విధాలు, ఒకటి ఈ టారిఫ్లు వేయడం వల్ల ఇప్పుడున్న రేట్స్ ఇంకా డబుల్ అయ్యేటువంటి ప్రమాదం. రెండు, ఒకవేళ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో షిఫ్ట్ చేస్తే కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగితే కనుక అప్పుడు కూడా కాస్ట్ ధరలు పెరుగుతాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఏ యాంగిల్ లో చూసినా తను చేసిన స్టెప్ అన్నది ఆ దేశంలో మనకు మెడికల్ దీనికి సంబంధించి ట్రీట్మెంట్ సంబంధించి ఫార్మాకి సంబంధించినటువంటి ఖర్చులు గణనీయంగా పెరగబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఒక యాంగిల్ చూస్తే మనకే లాభం అది. ఎందుకంటే కనుక ఈ రోజు భారతదేశం అన్నది ఒక మెడికల్ డెస్టినేషన్ గా తయారైంది. మనకు చూస్తే కనుక ఆఫ్రికా నుంచి, తర్వాత మనకు వెస్ట్ ఏషియా గల్ఫ్ నుంచి, ఈవెన్ ఇండోనేషియా మలేషియా ఇక్కడి నుంచి కూడా చూస్తే చాలా మంది మన దేశంలో చికిత్స ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఇన్ఫాక్ట్ స్ట్రేంజెస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది అమెరికన్స్, కొంతమంది మనకు యూరోపియన్స్ కూడా వస్తున్నారు. అఫ్ కోర్స్ అమెరికాలో మీకు సోషల్ సెక్యూరిటీ ఉండి మెడికల్ కవరేజ్ ఉన్న వాళ్ళు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉంటుంది కాబట్టి. చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ క్యూ ఉంటుంది, క్యూ పద్ధతి. మీకు ఏదైనా చిన్న రోగం వచ్చినా కానీ ఆ క్యూలో మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో తెలియదు ట్రీట్మెంట్కి. భారతదేశంలో వస్తే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మన దగ్గర మెడికల్ టూరిజం అనేది గణనీయంగా ఆల్రెడీ పెరిగింది. ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ చర్యల వల్ల ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఒక 10-15% మన డ్రగ్స్ కూడా కాస్ట్లీ అవుతాయి. బట్ అది కాస్ట్లీ అయినంత మాత్రాన్ని నష్టపోయేది ఎవరు? అమెరికన్ ప్రజలే నష్టపోతారు. అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అందుకని మరి ఆ ఫార్మా ఇండస్ట్రీ ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారో ఆయన మీద మనకు తెలియదు. ట్వీట్ మాత్రమే చేశాడు ఇప్పటివరకు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంకా సైన్ అవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఫైన్ ప్రింట్ లో ఏమొస్తుందో ఇంకా మనం చూడాలి. ట్వీట్ లో ఆయన ఏం చెప్తున్నాడు, మీరు అమెరికాలో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అని అనౌన్స్ చేసి ఏదో కొంత కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కనీసం మీరు నేల మీద ఏదో తవ్వకాలు మీరు బిల్డింగ్ కట్టేటువంటి ప్రయత్నం మొదలు పెడితే మీ మీద ఈ వేటు వేయను అన్నాడు. ఒకటి. రెండు, యూరోప్ కి అమెరికాకి ఆల్రెడీ ఈ ఒప్పందం ఉంది కాబట్టి, ట్రేడ్ డీల్ ఉంది కాబట్టి యూరోప్ లో చేసిన దానికి ఇంపాక్ట్ ఉండదు. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఎప్పుడు కూడా డీల్స్ చేసుకోవడానికి వాళ్ళ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 4-5 ప్లేసెస్ లో పెట్టుకుంటారు. ఒకటి యూరోప్ ఉంటుంది, ఒకటి ఏషియా ఉంటుంది, ఒకటి ఆఫ్రికాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి బహుశా అమెరికాకు సప్లై చేసేటువంటి సప్లై చైన్ లో వాళ్ళు యూరోప్ నుంచి పంపించవచ్చు, బహుశా భారతదేశం నుంచో జపాన్ నుంచో పంపించకపోవచ్చు. సో ఇటువంటివి. కానీ కోర్ భారతదేశంలోనే ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ పేటెంట్ అయినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనం ఏం చేయలేం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బయోలాజికల్ ఇవాన్స్ బిఈ కావచ్చు, లేదా మనకు ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ కావచ్చు, వ్యాక్సిన్ సంబంధించిన మనకు రేబిస్ వ్యాక్సిన్ సంబంధించింది, కుక్క కాటికి పాము కాటికి వెనమ్స్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పేటెంటెడ్, మన దేశంలో పేటెంటెడ్. కాబట్టి అవి మనం అమెరికాకి షిప్ చేసేటువంటివి అది ఇంక వేరే దేశంలో ప్రొడ్యూస్ చేయలేము మనం. కాబట్టి అది ఇంకా తప్పకుండా అది 100% ధర పెరుగుతుంది. మొత్తం ఈ చర్యలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసేదంతా కూడాను అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ తిరిగి రావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రెండు అంశాలు, ఒకటి అంతంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కనుక 4-5 సంవత్సరాల తర్వాతనే దాని యొక్క ప్రొడక్షన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అంత తొందరగా
ఈ రోజు అనగానే రేపు పొద్దున అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వదు. అక్కడ మొదలు పెడితే కనుక కన్స్ట్రక్షన్ అంతా అయ్యి దానికి ఫస్ట్ వాళ్ళకి ఏమంటారంటే ఎక్స్పర్ట్స్ దొరకాలి, పనిచేసేటువంటి స్టాఫ్ దొరకాలి. ఈరోజు అమెరికాలో చాలా కష్టం, ఎందుకంటే H1B వీసాలు యూజ్ చేస్తున్నాడు కదా. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి టాలెంట్ చాలా ఎక్స్పెన్సివ్, బయట నుంచి టాలెంట్ తెచ్చుకోలేరు. కాబట్టి ఒకవేళ స్టార్ట్ చేసినా కానీ కూడా ఈరోజు ఎకో సిస్టమ్ లేదు అక్కడ. ఎకో సిస్టమ్ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ క్రమేపీ పడిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఏ కంపెనీ కూడా అక్కడ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి అంత రిస్క్ తీసుకుంటారని నేను అనుకున్నాను. అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ఏమవుతుంది? ఆల్రెడీ వాళ్ళ పవెల్, వాళ్ళ ఫెడ్ చీఫ్, అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడాను చాలా గణనీయంగా ఇవన్నీ కూడాను ప్రైసెస్ పెరగబోతున్నాయి. ప్రైసెస్ పెరిగితే కనుక ఇన్ఫ్లేషన్ వస్తుంది, వార్నింగ్ ఇస్తున్నాడు. మరి ఈ చర్యలు చేసుకుంటూ వెళ్తుంటే మనం ఏం చేయలేము. డొనాల్డ్ ట్రంప్ నైజం అది. ఫార్మస్యూటికలే కాదు, మనకు ఫర్ ఇన్స్టెన్స్ కిచెన్ క్యాబినెట్స్ మీద 50% టారిఫ్ వేశాడు. ఇది భారతదేశం సెంటర్ గా అనుకోవడానికి వీల్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ కిచెన్ క్యాబినెట్స్ అన్ని కూడా చైనా నుంచి వెళ్తున్నాయి ఎక్కువ. చైనా, వియట్నాం, ఇక్కడ నుంచి వియట్నాం నంబర్ 1, వియట్నాం తర్వాత చైనా. చైనా, వియట్నాం నుంచి వెళ్తున్నాయి, కొన్ని యూరోప్ నుంచి వెళ్తున్నాయి. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మనం చూస్తే అప్హోల్స్టెడ్ ఫర్నిచర్ దాని మీద 30% వేశాడు. తర్వాత హెవీ ట్రక్స్ 25% వేశాడు. హెవీ ట్రక్స్ చూస్తే కనుక మనకు హెవీ ట్రక్స్ అన్ని కూడా మోస్ట్లీ ఇంపోర్ట్స్ అన్ని కూడా మెక్సికో నుంచి జరుగుతున్నాయి అమెరికాకి. మెక్సికో మీద వేటు పడుతుంది. మెక్సికో కూడా ఏంటంటే వాళ్ళ ఆ దేశంలో వేరే కంపెనీలు, వేరే దేశానికి సంబంధించిన కంపెనీలు అక్కడ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మోస్ట్లీ చైనీస్ ఉండొచ్చు, చైనీస్ కానీ ఇంకేమైనా కంపెనీస్. మెక్సికో అనేది చాలా పక్కనే కాబట్టి మెక్సికోలో ప్లాంట్ పెట్టుకున్నారు. 2 నార్త్ అమెరికా ట్రేడ్ ఒప్పందాల వల్ల ట్యాక్స్ ఫ్రీగా అక్కడికి వెళ్తుంది. ట్యాక్స్ లేకుండా అమెరికాలో పంపించవచ్చు, అందుకని మెక్సికోలో పెట్టారు. సో మాక్సిమం అవి దెబ్బతింటాయి. వాటిని మళ్ళీ అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పేసి అతను చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొటెక్షనిజం. అమెరికాలో ఈరోజు ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే ఈరోజు అవార్డ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బయట నుంచి తక్కువ ధరలో ఎఫిషియెంట్ గా కొత్త మోడర్న్ ఎక్విప్మెంట్ రావడం ఆగిపోతుంది. దానివల్ల నష్టపోయేది లాంగ్ టర్మ్ లో అమెరికానే. సో మన ప్రొటెక్షనిజం, మనం కూడా మన దేశంలో కూడా ఎంత ప్రొటెక్షన్ ఉండేది. ఎన్నో గూడ్స్ మనం ఆపేసుకున్నాం గతంలో సోషలిజం పేరిట. దానివల్ల ఏమైంది? ఎంత నష్టపోయాం మనం. ఇన్ఫాక్ట్ మనకు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, మనకు మారుతి కార్ బుక్ చేసుకుంటే కనుక 10 ఏళ్ళకి వచ్చేది మనకి డెలివరీ. టెలిఫోన్ బుక్ చేస్తే కనుక 15 ఏళ్ళు పట్టేది మనకు. సో మనం ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ చేసామో అప్పుడు మనకు ఇంత సునాయాసంగా మనకు ఆర్డర్ ఇస్తే కనుక 2 నిమిషాలు మన ఇంట్లో. సో ఇప్పుడు తను అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పి పెట్టుకుంటే ఈరోజు అమెరికన్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక జనరేషన్ వెనకబడి ఉంది. మిగతా ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా విదేశాలకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమెరికాలో పెట్టాలంటే కనుక, ఒకటి ఆ స్కిల్ సెట్స్ ఉన్నటువంటి స్టాఫ్ లేరు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ దొరకరు. 2 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతం. 3 ఈ సప్లై చైన్ అంతా కూడా ఇంటర్నేషనల్ సప్లై చైన్. ఈరోజు మొత్తం నట్టుబోటు దగ్గర నుంచి అన్ని అమెరికాలో తయారవ్వవు. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కెనడా, మెక్సికో, వియట్నాం, ఇండియా, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఈ సప్లై చైన్ వాడు కాదని అమెరికాలో తయారు చేయడం అనేది ఇంపాసిబుల్ లిటరల్ గా. కానీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నలైజ్ అవుతూ అంతర్ముఖత్వంలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వస్తే, గ్లోబలైజేషన్ వ్యతిరేకిస్తూ మేము మా సరిహద్దుల్లో మేము ఉంటాం, ఇటువంటి భావజాలం ఉంటే కనుక ప్రపంచం ప్రత్యామ్నాయాలు చూసుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు అమెరికా మీద డిపెండెన్సీ ప్రతి దేశానికి ఉన్నది. అది ఎంతో కాలం ఉండదు. మీరు కష్టాలు పెడితే కనుక ప్రపంచమేమో ఆగిపోదు మీకోసం. వాళ్ళు ఇంకేదో ప్రత్యామ్నాయం చూసుకుంటారు. బహుశా కొంత ఒక 6 నెలలు, సంవత్సరం పాటు ఏదో డిస్రప్షన్స్ ఉండొచ్చు. సంవత్సరం తర్వాత ఆటోమేటిక్ గా మారిపోతుంది. 2 అమెరికాలోనే ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే బిజినెసెస్, అల్టిమేట్ గా బిజినెస్ సంపాదన కావాలి, దానికి వాళ్ళకి లాభాలు కావాలి. సో ఆ లాబీస్ లాబీస్ ఏదో విధంగా ఒత్తిడి తీసుకొస్తారు. 2 అమెరికాలోనే వాళ్ళు కేసులు వేస్తారు. అసలు దానికి అధికారం ఉందా, కాంగ్రెసే వేయాలి, వ్యక్తి ప్రెసిడెంట్ వేసే అధికారాలు లేవు అని చెప్పి వాడు కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నారు. అందుకనే చూస్తే కనుక ప్రతి ట్వీట్ లో నేను చెప్తున్నా అంటే నేషనల్ సెక్యూరిటీ అని పెడుతున్నాడు. నేషనల్ సెక్యూరిటీ అనేసరికి ప్రెసిడెంట్ కి పవర్స్ వస్తాయి. దీంట్లో నేషనల్ సెక్యూరిటీ ఉంది. ట్రక్కులు మీరు తయారు చేసుకోవడానికి, మీ దేశం తయారు చేసుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ ఉంది. సో అందుకని ఈ ఫర్నిచర్ మీద నేషనల్ సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టులో నిలుస్తాయనేది పెద్ద ప్రశ్న. నడుస్తుంది. లోవర్ కోర్ట్స్ లో కొంత ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. తర్వాత ఆ స్టేట్స్ కి సంబంధించిన సుప్రీం కోర్ట్స్ లో వెళ్తాయి. తర్వాత ఫెడరల్ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. ఫెడరల్ సుప్రీం కోర్టులో ఆఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మెజారిటీ ఎక్కడ ఉన్నారు. కాబట్టి ఇది ఏ దిశగా వెళ్తుందో అని చెప్పలేదు. లాబీస్, మొత్తం లాబీస్ తో నడుస్తుంది. కాబట్టి ఎంత ఫండింగ్ ఇచ్చి ఈ కేసు ఆర్గ్యూ చేస్తారు ఇవన్నీ కూడా చూడాలి. అమెరికా మీద నమ్మకం అన్నది పోయింది ఈరోజు ప్రపంచంలో.
అమెరికా ఈ రోజు మనం ఒక పర్టికులర్ పాలసీ తోటి మనం వీడితోటి ఏదో బిజినెస్ చేద్దాము అని నిర్ణయిస్తే రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ లేచి ఇంకే కొత్త టారిఫ్లు కొత్త నిబంధనలు ఏం తీసుకొస్తాడో తెలియట్లేదు. అందుకని ఎవరు కూడాను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఇవన్నీ అమెరికాలో ఇన్వెస్ట్ చేయమని చెప్పినా కానీ కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. చేస్తే దానికి మళ్ళీ ఇంకెటువంటి కండిషన్స్ పెడతారో తెలియదు, రేపు ఎటువంటి బ్లాక్ మెయిల్స్ వస్తాయో తెలియదు. కాబట్టి కీలకమైన పదం నమ్మకం. అమెరికన్ ఎకానమీ మీద నమ్మకం దెబ్బతినింది ప్రపంచంలో. దానికి ఏకైక కారణం డొనాల్డ్ ట్రంప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.